తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు అర్ధరాత్రి నుంచి నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు 2023 నుంచి రావాల్సి ఉన్నాయని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉంది అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో కరీంనగర్లోని నెట్వర్క్ ఆసుపత్రులు వెలవెలబోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా వైద్యం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యశ్రీ కోసం చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కరీంనగర్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే కరీంనగర్లో వైద్య రంగం అత్యధిక మార్కెట్ కలిగి ఉంటుంది. ఇక్కడ చాలా వివిధ రకాల వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో చాలామంది పేద మధ్యతరగతి వారు ఆరోగ్యశ్రీ సేవల కోసం కరీంనగర్ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆగిపోయినటువంటి ఆరోగ్యశ్రీ సేవలతో ఈ హాస్పిటల్లో కూడా పూర్తిగా ఆగిపోయింది. నేను కరీంనగర్లోని సివిఎం హాస్పిటల్లో ఉన్నాను. మనం చూడొచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా ఎవరు లేరు. అట్లాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఏవి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రాత్రి 12 గంటల నుంచి పూర్తిగా ఈ సేవలన్నీ కూడా నిలిపేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ముందస్తుగా అల్టిమేటం జారీ చేసిన తర్వాత వారి డిమాండ్లు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందనేటువంటి ఒక డిమాండ్ని తీసుకొని వెళ్ళారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వారికి మధ్య జరిగినటువంటి సంప్రదింపులు కావచ్చు, చర్చలు కావచ్చు విఫలమవడంతో రాత్రి నుంచి ఆరోగ్యశ్రీలు అయితే బంద్ అయ్యాయి. సో నాతో పాటు హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు, శ్రీధర్ గారు. సార్ నమస్కారం. ఏంటి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఇబ్బంది జరుగుతుంది కదా, సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు? ముఖ్యంగా ఫోర్మోస్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఐకానిక్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమును ఫీ రియంబర్స్మెంట్ పథకం అనే చెప్పాలి. సో ఇప్పుడు ఆ రెండు పథకానికి బీటలు వారే దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుందంటే అతిశక్తి కాదు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి డ్యూస్ ఉంటున్నాయి. మొన్ననే స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసినాం. ఐ ఆల్సో చైర్మన్ ఆఫ్ సివిఎం ఎడ్యుకేషన్ హోల్స్ కాలేజెస్. సో అండ్ సివివిఎం హాస్పిటల్ చైర్మన్గా కూడా 11 డిపార్ట్మెంట్ల ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్ మాది. బట్ ఒకటి ఏంటంటే మా హాస్పిటల్ నిర్వహణ ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేము మేము. సో దానివల్ల ఫండ్స్ చాలా నెలల తరబడి బకాయిలు ఉండడం వల్ల మేము ఈ స్ట్రైక్ని కాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా 8 డిమాండ్ ఉన్నాయి. మా తన్హా బాడీ డిమాండ్స్ 8 ఉన్నాయి. బట్ 8లో ముఖ్యంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం ఒకటి ఇచ్చే లైక్ ప్రతి ప్యాకేజెస్ కొంచెం ఎన్హాన్స్ చేయాలి అని. ఎందుకంటే సేవలు అందించాలంటే కొంచెం నాణ్యమైన వైద్యకు 15 ఏళ్ళ కింద పెట్టిన ప్యాకేజే ఇప్పటికీ నడుస్తున్నాయి. 15 ఏళ్ళ నుంచి ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ చాలా పెరిగిపోయినాయి. బట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిన ఫీజెస్ ఇప్పటికీ కొన్ని వాటికి అట్లనే అదే ప్యాకేజ్ కంటిన్యూ అవుతుంది. సో ఈ రెండు దృష్ట్యా మేము స్ట్రైక్కి పిలుపునిచ్చినాము. మాకు కూడా ఈ స్ట్రైక్ ఇవ్వాలని ఏం ఆలోచన లేదు. మేము కూడా ఫస్ట్ సమాజంలో ఆరోగ్యానికి మంచి ఆరోగ్య సేవలు అందించాలనే ఈ ఆరోగ్య హాస్పిటల్స్ ఎన్వైరన్మెంట్స్ తీసుకున్నాం మేము. బట్ అవర్ హ్యాండ్స్ కఫ్డింగ్ మేము సర్వీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకుని ఉన్న ఎంప్లాయీ శాలరీస్, రెంట్స్ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. సుమారుగా మీ హాస్పిటల్ నుంచి ఎంత పెండింగ్లో ఉండొచ్చు, ఎంత రావాల్సింది, ఎన్నేళ్ళుగా పెండింగ్ ఉన్నాయి? ఫ్రాంక్లీ స్పీకింగ్ నిన్న మార్నింగ్ నవంబర్ 23 వరకు క్లియర్ చేశారు. సో ఆల్మోస్ట్ నవంబర్ 23 అంటే ఇప్పటికి ఒక 1.5 year డ్యూస్ పెండింగ్ ఉన్నాయి. సో ఒక 1-2 months సాలరీ ఇవ్వకపోతే కూడా మా ఎంప్లాయీస్ నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లాంటిది సంవత్సరాల తరబడి వచ్చే పెండింగ్ బిల్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ ఇచ్చే అంటే దాని ప్యాకేజెస్ కూడా చాలా లెస్ ఉంటాయి. అంటే కట్ ఉంటుంది. దాన్ని సంవత్సరాల తరబడి ఆపితే ఆ వియబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ పోతుంది. సో మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవించదలుచుకుంది ఏంటంటే మాకు అట్లీస్ట్ మినిమం ఒక 45 days అని ఉంది. 45 days కాకుండా ఒక 3 months మినిమం, ఒక 90 days లోపట సర్జరీ అయినా లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ అయినా 90 days లోపల ఆ ఫండ్స్ వచ్చేటట్టు. అండ్ ప్యాకేజ్ కూడా ఇప్పుడు జరుగుతున్న మార్పులు అనుగుణంగా అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ పెరుగుతున్న పరిస్థితిలో అనుగుణంగా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా డిపెండింగ్ అపాన్ హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్, అంటే ఒక 50 bedded హాస్పిటల్ స్ట్రెంత్ అనేది మినిమము.
100 బెడ్ హాస్పిటల్కి 150 బెడ్ హాస్పిటల్స్కి అట్లా డిపెండింగ్ అపాన్ హాస్పిటల్కి మాకు ప్యాకేజెస్ డిసైడ్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ హాస్పిటల్ ఎవరు కూడా తీసుకొని పరిస్థితి. సమాజంలో ఆరోగ్యం మీద బాధ్యత ఉండి మంచి మంచి ఎస్టాబ్లిష్మెంట్ పెట్టిన మాలాంటి మధ్యతరగతి హాస్పిటల్సే ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అవుతున్న పరిస్థితి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీటలు వారకుండా ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని మేము కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వానికి కూడా సహకరిస్తాం. ఒకటే మా బాధ ఏంటంటే ఫండ్స్ రిలీజ్ చేయండి. రెండో పాయింట్ ఏంటంటే ప్యాకేజ్ ఎన్హాన్స్ చేయండి. యాజ్ పర్ ద బెడ్ స్ట్రెంగ్త్ అండ్ టైర్ ఆఫ్ సిటీ బట్టి చేస్తే మేము కూడా ప్రభుత్వంతో ముందుకెళ్ళి మంచి మన తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ అయ్యేట్టు మా వైద్యులను కూడా ముందుకు వస్తామని, మా తనహా నుంచి కూడా మేము అందరం సపోర్ట్ చేస్తామని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ అంటేనే వైద్యుల సలహా అవసరం ఉంటుంది. చాలామంది పేషెంట్లు క్రిటికల్ కేర్లో వచ్చేటువంటి వాళ్ళకి సో ఈ స్ట్రైక్తో సంబంధం లేకుండా ఏమైనా మీరు వైద్య సేవ చేసే అవకాశం ఉంటుందా? క్రిటికల్ కేర్ ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు ఈ సమయంలో ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి పట్ల చాలా బాధాకరమైన విషయము. మీరు అన్నది నిజంగా ఒక డాక్టర్గా ఉండి మేము కంపల్సరీ పేషెంట్ ఏ కండిషన్లో అయినా మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. బట్ మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే మమ్మల్ని నమ్ముకొని ఉన్న చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక హాస్పిటల్ ఇప్పుడు నా హాస్పిటల్ నడిపేయాలంటే ఒక 60 to 70 ఎంప్లాయీస్ మినిమం ఉంటారు. సో వీళ్ళందరి బాగోగులు కూడా మాకు అవసరం కాబట్టి మాకు తప్పని పరిస్థితి. అయితే మెడికల్ ఇప్పుడు మా ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోకుండా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని వాళ్ళేం స్ట్రైక్లో లేరు కాబట్టి ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళి వైద్య సేవలు తీసుకోవాల్సిందిగా మనవి. సో ఇది మొత్తంగా రాత్రి 12 గంటల నుంచి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలపడంతో కొంత పేద మధ్యతరగతి వర్గాలకు ఇబ్బంది జరుగుతుంది. కానీ మరోవైపు ఈ పెండింగ్ బిల్స్ అని ఇవ్వలేకపోతే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. సో ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళకి పెండింగ్స్ ఉన్నట్టు 2023 నవంబర్ నుంచి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా నిధుల్లో కనీసం కొంతైనా రిలీజ్ చేయాలనేటువంటి డిమాండ్ అంటే వాళ్ళు వినిపిస్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.